అందరికీ నమస్కారం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా నవంబర్ 22న మనం వరి సాగు ప్రారంభించడం జరుగుతూ ఉంది. 120 రోజుల పాటు ప్రయాణం కొనసాగుతుంది. ఈ తెలంగాణ సోనా 2015 సంవత్సరంలో చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు. ఈ రైసే మనం పంపించేది 5 రాష్ట్రాల ప్రజలకి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపిస్తూ ఉన్నాం. ఈ రైసే ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించేది. ఈ వరి వంగడం గురించి 2015లో తెలంగాణలో క్రియేట్ చేశారు, రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీని తెలంగాణ సోనా గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2025 ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వరి రకం గురించి చెప్పడం జరిగింది. అది అంటే ఎన్నో వరి రకాలు అంటే అన్ని వరి రకాల గురించి చెప్పలేరు. ఇప్పుడు మనం కూడా ఎన్నో వరి రకాలు సాగు చేస్తూ ఉంటాం. ఇప్పుడు పీపీటీ 5204 సాంబా మసూరి, కేఎన్ఎం 12368, కేఎన్ఎం 1638, ఎంటీ 1010, కాటన్ ధర సన్నాలు, ఎన్ఎల్ఆర్ 3349 నెల్లూరు మసూరి, ఎన్ఎల్ఆర్ 3648, ఇలా ఎన్నో వరి వంగడాలు మనం సాగు చేస్తూ ఉంటాము. కానీ ఈ వరి వంగడం ఎందుకంటే స్పెషాలిటీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వరి వంగడంలో ఉన్నటువంటిది ఆ పవరు, ఆ స్టామినా ఆ విధంగా ఉంటుంది. అంటే ఆ షుగర్ పేషెంట్లకి బెనిఫిట్. ఏదో వరి పండించాము, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో అమ్మేసాము, డబ్బులు వచ్చేసాయి అంటే అది పొరపాటు. దాని గురించి అవేర్నెస్, పిఎస్ఆర్, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని గురించి తెలియజేస్తే ఎడ్యుకేషన్, అవేర్నెస్, అవగాహన ఉంటుంది. అందుకోసమే నేను ప్రత్యేకించి వీటి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు నవంబర్ 22వ తారీఖున శనివారం వస్తుంది. అంటే 5 నెలల తర్వాత మనం వరి సాగు 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది ఆ తెలంగాణ సోనాలో. నవంబర్లో పంట వేసినప్పటికీ కూడా ప్రతి నెల ఈ తెలంగాణ సోనా గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానానికి ఇంకొక మంచి రోజులు వస్తున్నాయి. ఏంటంటే డాక్టర్ చెన్నమాధవ దామోదర్ రాజు గారు కూడా అక్కడే సేవలు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోనారం వరి పరిశోధనా స్థానం నుండి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కూడా ఈ రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంకు బదిలీ అయ్యారు. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. రాజేంద్ర నగర్ నుంచి ఇంకా కొన్ని నూతన వరి వంగడాలు వస్తాయి. వాటిని మనం వేయడం జరుగుతుంది. మన క్షేత్రంలో సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం తర్వాత ఒక వెలుగుతుంది. నాకు ముందే అర్థమైపోతా ఉంది. అదేంటంటే ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలందరూ రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో ఉండడం మనకు సంతోషకరమైన విషయం. ఇలాగ నూతన వరి వంగడాలు కూడా మనం వేయడం చేసి ముందుకు సాగడం జరుగుతూ ఉంది సివిఆర్ పద్ధతిలో వరి సాగు. థ్యాంక్ యూ. హర్షత్ విహారం టీం, ప్రకృతి రత్న.